హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. జీవితంలో కన్సిస్టెన్సీతో పనిచేస్తే సక్సెస్ అవుతాం అని మీతో చాలామంది చెప్పే ఉంటారుగా. ఈ మాటని మీరు సీరియస్గా తీసుకున్నారా లేదా? సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడు సీరియస్గా తీసుకోండి. చేయగా చేసే పని ఈజీగా మారుతుంది. అర్థం కాలేదు కదా? నీరు గురించి మాట్లాడదాం. నీరుతో వేటినైనా బద్దలు కొట్టొచ్చు అంటారా? నో అని అంటారు ఎవరైనా. గట్టిగా ఉన్న వాటితో దేన్నైనా బద్దలు కొట్టగలం, కానీ నీటితో కష్టం అనుకుంటున్నారా? కానీ కాదు. పారే నీటి కింద కొన్ని గంటలు ఓ రాయిని పెట్టడం వల్ల నష్టం లేదు. కొన్ని రోజులు పెట్టడం వల్ల రాయికి ఏమీ కాదు, కానీ కొన్ని సంవత్సరాలకి ఆ రాయి కొంచెం పగులుతుంది. ఇంకొన్ని సంవత్సరాలకి ఆ రాయి ఇంకొంచెం ఎక్కువగా పగులుతుంది. నీరు రాయిని పగలగొట్టడం అసాధ్యం అనుకున్న ఆలోచన నుండి రాయి పగలడం వరకు మనం చూశాం. అదేవిధంగా మీరు మీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లని ఇంప్రూవ్ చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో పెద్ద మార్పులని చూడగలుగుతారు. చిన్న మార్పులే కదా అని మీరు పట్టించుకోకుండా అస్సలు ఉండకండి. మీరు ఫాలో అయ్యే ఆ చిన్న మార్పులే మీ జీవితంలో అతిపెద్ద సక్సెస్ని చేరుకునేలా చేస్తాయి. ఆ చిన్న మార్పులేంటో చూద్దామా? సో లెట్స్ బిగిన్. నంబర్ 1, బిగ్ ఇమాజినేషన్. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట, యూ హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యువర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ అని చెప్పారు. అంటే మీ కలల్ని నిజం చేసుకోవడానికి మీరు కలలు కనాల్సి ఉంటుంది. మనం అనుకున్నట్టుగానే సాధించగలిగేది. మీరు మీ కలల కోసం నిరంతరం ఆలోచించాలి. మీ అడుగులు సక్సెస్ వైపు వెళ్ళాలి. మీలో 99% పీపుల్కి ఈ విషయమే తెలియదు. ఎక్కడో 1% పీపుల్ మాత్రమే ఇవి ఫాలో అవుతున్నారు. మీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోలేకపోతే టైం వేస్టే కదా. కలల్ని కనండి, నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కన్న కలల్ని పక్కింటోళ్ళు వచ్చి నిజం చేయరుగా. మీరే కష్టపడాలి, మీరే గెలవాలి కూడా. మీలో టాలెంట్ తప్పకుండా ఉంటుంది. మీరు గుర్తించి కష్టపడ్డమే లేట్. ఎవరిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. నంబర్ 2, ప్రిపేర్ యువర్ నెక్స్ట్ డే ఇన్ అడ్వాన్స్. మీరు నెక్స్ట్ డే చేయాల్సిన పనులు ముందు రోజు ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నెక్స్ట్ డే ఎంతో శ్రమ తగ్గుతుంది. రేపేం చేయాలో ఈరోజు ప్లాన్ చేయడం వల్ల తర్వాత రోజు అనవసరంగా ఆలోచించే అవసరం ఉండదు. ఎప్పుడైతే మీరేం చేయాలి అని ప్లాన్ చేసుకుంటారో తర్వాత రోజు ఆ పనులని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈజీగా చేస్తారు. నంబర్ 3, బుక్స్ చదవాలని కోరిక ఉంటుంది, కానీ ఫాలో అవ్వలేరు. బుక్స్ చదవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే నమ్మగలరా? అవును, మీకు మీ లైఫ్లో ఎంతో ప్రశాంతతని ఈ బుక్స్ అందిస్తాయి. బుక్స్ టీచర్స్ లాంటివి. బుక్స్ మీకెన్నో నేర్పిస్తాయి. మీరు జీవితంలో ఎంతో నేర్చుకోవడానికి బుక్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు ఉన్న చోటే ఎన్నో విషయాలని నేర్చుకోవడం అంటూ జరుగుతుందంటే ఓన్లీ బుక్స్తోనే సాధ్యం. బిజినెస్ లెక్చరర్గా పనిచేసిన రచయిత గుడ్ టు గ్రేట్ అనే ఈ పుస్తకాన్ని రచించారు. ఒక కంపెనీని గొప్ప స్థాయికి ఎలా తీసుకెళ్లాలో ఈ పుస్తకంలో రాశారు. వీటికి సంబంధించిన విషయాలు ఎన్నో ఈ బుక్లో డిస్కస్ చేశారు. మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినాలనుకుంటున్నారా? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొదటి 250 మెంబర్స్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నారు. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 4, స్పెండ్ ఎ మినిట్ ఎ డే విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు టైంని స్పెండ్ చేయడం ఎంతో అవసరం. మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు. ప్రతిరోజు మీతో మీరు కొంతసేపు స్పెండ్ చేయండి. మీతో మీరు మాట్లాడండి. మీరేంటో మీకు తెలుస్తుంది. మీ గురించి మీకు అర్థమైతే మీరేం సాధించగలరో తెలుసుకోవడంతో పాటుగా వచ్చే సమస్యల్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నంబర్ 5, ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ వర్త్ ఇట్. మీరేం చేస్తున్నారో, మీరేం చేయబోతున్నారో, మీ డెసిషన్స్ గురించి మీరు ఆలోచించాలి. మీరు తీసుకున్న డెసిషన్స్ గురించి మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు తీసుకునే డెసిషన్ మీకు హెల్ప్ చేస్తుంది. పనిచేసే ముందు ఆలోచిస్తే ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. నంబర్ 6, ఇఫ్ ఎ టాస్క్ టేక్స్ 2 minutes, డూ ఇట్. ఒకసారే అన్ని పనులు చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. మీరు రోజులో చేసే ప్రతి పని గురించి ఆలోచించండి. చిన్న టాస్క్స్ ఎక్కువగా పెండింగ్ ఉండడం వల్ల మీరు సరిగ్గా వర్క్ని చేయలేరు. ప్రతి చిన్న పనిని
పోస్ట్పోన్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. 2 నిమిషాల్లో అయ్యే పనులు కూడా చాలామంది పోస్ట్పోన్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్? ఈరోజు కాకపోయినా రేపైనా ఆ పనిని మీరే చేయాలిగా. ఇంకొకరు వచ్చైతే చేయరుగా. మరి టైంకి చేయడం వల్ల మీలో డిసిప్లిన్ పెరుగుతుంది. మీరు చేసే పని కన్సిస్టెన్సీతో చేయడం వల్ల సక్సెస్ని చేరుకుంటారు. నెంబర్ 7, టేక్ కేర్ ఆఫ్ యువర్ పోస్చర్. ఎంత సంపాదించినప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మీ ఆరోగ్యాన్ని ఎప్పటికీ అశ్రద్ధ చేయకూడదు. మీరు ఎక్కువగా బెండ్ అయి కూర్చుంటే ఆ విధంగానే మీకు అలవాటవుతుంది. బాడీకి మంచిది కూడా కాదు. కూర్చునే విధానం, నుంచునే విధానంలో కాన్ఫిడెన్స్ కనిపించాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించాలి. మీ మనసులో ఎంత తెలివి ఉన్నప్పటికీ బయటికి రాకపోతే యూజ్ ఉండదుగా. నెంబర్ 8, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మొబైల్ యూజ్ చేయకండి. తెలియకుండానే డిస్ట్రాక్ట్ అవుతారు. 5 నిమిషాలు యూజ్ చేద్దాం అని స్టార్ట్ చేసి తెలియకుండానే గంటలు గంటలు యూజ్ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. మీలో ఎంతమంది ఓ వర్క్ని చేస్తూ వేరే పనిలోకి తెలియకుండా వెళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తప్పకుండా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు. మీరు వర్క్ చేసే టైంలో మీ దగ్గర డిస్ట్రాక్ట్ చేసే వస్తువులు ఉంటే అన్నిటినీ దూరంగా ఉంచండి. నెంబర్ 9, రైట్ థింగ్స్ డౌన్. మీరేం సాధించాలి అనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీ గోల్స్ ఏంటో మీకు తెలుసా? మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు మీలోనే ఉన్నాయి. మీ కోరికలు, మీ కలలు అన్నీ మీలోనే ఉన్నాయి. అదే రకంగా గెలుపు కూడా మీతోనే ఉంటుంది. మీరు మీ కోరికల గురించి తెలుసుకోవడమే ఎంతో ముఖ్యం. ఇప్పుడే పేపర్ తీసుకుని మీ గోల్స్ అన్నిటినీ రాయండి. మీరెప్పుడైతే మీ గోల్స్ని చూస్ చేసుకుని మీ గోల్స్ కోసం ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తారో అప్పుడే గెలుస్తారు. గోల్స్ అంటే సాధించలేనివి మొదలుపెట్టి డిసప్పాయింట్ అవ్వకండి. మీరు చిన్న చిన్నగా గోల్స్ని రీచ్ అవ్వడం అలవాటు చేసుకోండి. మొదట్లో ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఈజీగా మారుతుంది. కష్టంగా ఉంది కదా అని గివప్ అస్సలు చేయొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆలోచనలకు మీరు విలువ ఇవ్వండి. నెంబర్ 10, హాబీస్. మీకోసం మీరు టైం ఇవ్వండి. మీ ఇష్టాలకి విలువ ఇవ్వండి. మీరేం చేయాలనుకుంటున్నారో వాటి కోసం టైంని ఇవ్వండి. మీరు నేర్చుకుని ఫాలో అయ్యే ప్రతి చిన్న విషయం మీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. చిన్న విషయమే కదా అని ఎప్పుడు తక్కువగా అనుకోకండి. మీ హాబీస్ కోసం సమయాన్ని ఇవ్వండి. ఎంతో సాటిస్ఫాక్షన్తో ఉండగలుగుతారు. నెంబర్ 11, డిస్కవర్ వన్ న్యూ థింగ్ ఇన్ ఎవ్రీ మంత్. టెక్నాలజీ ఎంతగానో అప్డేట్ అవుతూనే ఉంటుంది కూడా. మరి మీరు ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అనుకుంటున్నారు? ఎప్పుడూ ఒకేలా ఉంటే ఇంట్రెస్టింగ్గా అనిపించేవి కూడా బోరింగ్గా మారతాయి. మీకంటూ జీవితంలో ఇంట్రెస్టింగ్గా అనిపించే పనులను చేయాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకునే ప్రతి విషయం మీ జీవితానికి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసే విషయాలని కనుక్కోవడం ఎంతో అవసరం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.